డొమెస్టిక్ సిలిండర్లను అక్రమ మార్గంలో వినియోగిస్తున్నట్లు సత్య న్యూస్ ఛానల్లో వరుస కథనాలు ప్రసారం చేయడంతో అప్రమత్తమైన అధికారులు వరుస దాడులు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్న హోటళ్లు, టీ స్టాళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు జరిపి డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని అక్రమ వినియోగదారులపై కేసులు నమోదు చేసినట్లు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ తెలిపారు. డొమెస్టిక్ సిలిండర్లను అక్రమ మార్గంలో వినియోగిస్తున్నట్లు సత్య న్యూస్ ఛానల్లో వరుస కథనాలు ప్రసారం కావడంతో అప్రమత్తమైన అధికారులు వరుస దాడులు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్న హోటళ్లు, టీ స్టాళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు జరిపి డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని అక్రమ వినియోగదారులపై కేసులు నమోదు చేసినట్లు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ తెలిపారు. ఇటీవల వారం రోజులుగా గ్యాస్ వినియోగదారులకు అవగాహన కల్పిస్తూనే డొమెస్టిక్ సిలిండర్లతో అక్రమ దందా చేస్తున్న మద్య దళారులపై హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాల్ వంటి వ్యాపార సముదాయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ రిఫిల్లింగ్ కోసం వినియోగదారులు ఆందోళన చెందవద్దని, డిమాండ్లకు సరిపడా సరఫరా చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. గ్యాస్ కొరత ఏర్పడుతుందని ఉద్దేశంతోనే ప్రజలు గ్యాస్ సిలిండర్ల కొరకు ఆందోళన చెందుతున్నారని, ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోవడానికి అక్రమ దందా చేసే దళారులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇకనైనా వినియోగదారులు ఆందోళన చెందకుండా అవసరమైన మేరకే గ్యాస్ సిలిండర్ల కొరకు ప్రయత్నించాలని, అదేవిధంగా హోటల్, టీ స్టాల్, రెస్టారెంట్ల వంటి వాటిలో కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వాడాలని, డొమెస్టిక్ సిలిండర్లను వాడి చట్టపరమైన చర్యలకు బాధ్యులు కావద్దని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. అవసరం లేదు అంటే వీళ్ళు బండ వీళ్ళకి పోయినట్టు అవసరం లేదు అంతేనా? ఇచ్చినప్పుడు మరి దేవుడే అదే అవును, మరి ఇచ్చినప్పుడు దేవుడే. మరి ఏం చేస్తారు? మరి ఈ కాగితము మీ దగ్గర ఉన్న సంగతి తెలియదు అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు తీసుకుని కంపల్సరీ ఎప్పుడైనా ఉండాలి. లేకపోతే నువ్వు నీ పేరు మీద 20 సిలిండర్లు బుక్ చేసి 12 ఇస్తాడు. నీ పేరు మీద 20 బుక్ చేసి 12 ఇస్తాడు, మిగతా 8 ఆలేదు పెట్టేస్తారు. అర్థమైంది? అప్పుడు నువ్వేమనుకుంటావు, లేకపోతే నీ బతకని బిల్డింగ్ కట్టని నువ్వుకుంటావు నీ మానవత్వంతో. కానీ వాళ్ళు 100 మంది దగ్గర అట్లా కొట్టేస్తారు. ఆ నెంబర్ కాదమ్మా, 77180. వినియోగదారులకు ఒక చిన్న విజ్ఞప్తి, సూచన ఏంటంటే దయచేసి గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చినప్పుడు ఇట్లా ఇంటికి వస్తే లేదు, ఇంటికి రావడం అనేది మీకు ఎరగలేదు. ఇప్పుడు ఏదో మురుగుడికి వస్తే తీసుకోవాలి, ఇంటికి తీసుకోవాలి. ఇక్కడి నుంచి అయినా సరే వాళ్ళు ఇంటికాడికి వచ్చి సాహసం చేస్తలేరు. ఇటువంటి రిసిప్ట్ చాలా మంది తీసుకోవట్లేదు. ఎందుకంటే రిసిప్ట్ మేమేం చేస్తామో మాకేం అవసరం అంటే రిసిప్ట్లో ఏ డేట్లో డెలివరీ అయింది, అమౌంట్ ఎంత అనేది ఇలా తెలుస్తుంది. రిసిప్ట్ తీసుకోవడం వల్ల సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు విడుదలైనవి అనేది కస్టమర్ తెలుస్తుంది. ప్లస్ ఒక్కోసారి కొంతమంది ఏం చేస్తున్నారంటే గ్యాస్ ఏజెన్సీ వాళ్ళే 24 సిలిండర్లు బుక్ చేసేసి 8 సిలిండర్లు కస్టమర్ చేసి మీతే కొట్టేస్తున్నారు. అట్లా జరగదు. ఎందుకంటే తీసుకోండి అదే ఇదే సార్ 3
ఈ ఓనర్ ఎవరు దీనికి? ఏ పేరు? కరెక్టే కానీ ప్రజెంట్ అంటే గ్యాస్ నిల్వలు మీద కొంచెం జనాలకు అపోహలు ఉండే తరుణంలో యాక్చువల్గా గృహ వినియోగ సిలిండర్లు ఇళ్లలో వాడాలి. అయితే ప్రజెంట్ పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో కొంతమంది గృహ వినియోగ సిలిండర్లను హోటల్లో వాడుతారు. హోటల్లో 19 కేజీల సిలిండర్లు వాడాలి. అంటే బ్లూ కలర్లో ఉన్నాయి కానీ ఏవైనా కానీ 19 కేజీల సిలిండర్లు వాడాలి. అయితే కొంతమంది వేరే రకరకాల కారణాల వల్ల ఇళ్లలో వాడే సిలిండర్లను హోటల్లో వాడుతున్నారు. దానివల్ల ఇళ్లకు చేరాల్సిన సిలిండర్లను సకాలంలో చేరలేని పరిస్థితి ఉన్నది, స్వీకరించలేని పరిస్థితి. కాబట్టి మొత్తం ఈరోజు నల్గొండ నగరపాలక సంస్థలు మొత్తం రిసార్ట్స్లో కానీ వాళ్ళు ఎవరైతే డొమెస్టిక్ సిలిండర్స్ వాడుతారో వాటిని శక్తివంతం చేయకుండా వినియోగదారులకు సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఏమో ఇంకా ముందు పరిస్థితి ఎట్లా ఉంటుందో అని చెప్పేసి కొంచెం ఆందోళన చెంది కొంచెం కంగారు పడుతున్నారు. ఆ కంగారు అవసరం లేదు. ఎందుకంటే మనకు యాక్చువల్లీ వారం క్రితమే చమురు సంస్థలు చెప్పేసినాయి మనకు గ్యాస్ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పేసినాయి. సో ఆ పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎందుకంటే మనకు నాట్ ఓన్లీ ఫర్ నల్గొండ, భారతదేశం మొత్తానికి కూడా ఇంక ముందు కూడా గ్యాస్కి ప్రాబ్లం అవుతుందని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఎగుమతి దిగుమతి కూడా సఫిషియెంట్గా సమృద్ధికరంగానే ఉంది. కాబట్టి గ్యాస్ వినియోగదారులు గ్యాస్ దొరుకుతుందా లేదా దొరకకపోవచ్చు అని కంగారు ఇంత కూడా అవసరం లేదు. కాబట్టి దయచేసి చెప్తున్నా, మీరు గ్యాస్ కోసం పరిగెత్తడం మానేయండి. మీరు అట్లా గ్యాస్ కోసం పరిగెడితే ఇప్పుడు ఎందుకంటే చాలా చోట్ల 20 రోజుల తర్వాతనో 30 రోజుల తర్వాతనో గ్యాస్ బుక్ చేసుకొని 20 డేస్ కానీ 30 డేస్ కానీ దొరికే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తొందరగా దొరుకుతుంది. కాబట్టి ఇవాళ మునుగోడులో ప్రజలకు గ్యాస్ మీద చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్యాస్ దొరకదు అని ఆందోళన అవసరం లేదు. గ్యాస్ చాలా చక్కగా సప్లై అవుతున్నది. అంతేకాదు చిన్న హోటళ్ళను కానీ పెద్ద హోటళ్ళను కానీ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాం. సిలిండర్స్ ఫస్ట్ ఇళ్ళకి ఇవ్వాలి, ఇంటికి ఇవ్వాలి అని చెప్పేసి